ఆ మధ్య ఒక ఆమె అనిందంట, చాలాసార్లు చెప్పాను, ఒక ఆమె చెప్పిందంట, ఏసన్న గారండి దేవుడు చర్చిలోనే ఉంటాడా ఇంట్లో ఉంటాడా అని అడిగిందంట. ఎందుకు ఉంటాడమ్మా, ఆయన ఎక్కడైనా ఉంటాడంటే, మరి చర్చికి రావడం ఎందుకు అంటే, బుద్ధి లేకుండా కట్టానులేమా చర్చి అన్నాడు. బుద్ధి లేకుండా చేశానులే తల్లి అని అంటే, నేను ఇంట్లోనే ప్రార్థన చేస్తా అనేదంటే, మంచిదేలే అమ్మ అన్నాడంటే. ఇంకా అంతే కదండి, బలవంతం కాదు కదండి. సరే ఇంట్లోనే ప్రార్థన పెట్టింది. నడిపించు నానావా అని ఆదివారం ఇంట్లోనే ప్రార్థన స్టార్ట్ చేసింది. వాళ్ళ ఆయన లారీ డ్రైవర్ అంట. ఏ డ్రైవర్ అండి? లారీ డ్రైవర్లు ఎవరైనా ఉంటే ఫీల్ అవుతుందండి, కొంచెం వాళ్ళ కోపం ఎక్కువ పాపం. ఎందుకంటే కంటిన్యూగా బండి తోలుతానే ఉంటారు కాబట్టి, నిద్రపోతుంటారు మేలుకుంటుంటారు, నిద్రపోతుంటారు మేలుకుంటారు. పాపం 2-3 డేస్ అట్లా ప్రయాణానికి వెళ్ళి ఆ రోజే వచ్చినట్టున్నాడు అండి, సండే వచ్చినట్టున్నాడు. ఈమె ప్రార్థనలో కూర్చుని నడిపించు నానావా అని ఊగి ప్రార్థన చేస్తుందంటండి. భర్తకు చిరాకు వచ్చింది. చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఇంట్లోనే చర్చి పెట్టావా అని అన్నాడు. ఆయన చూసరికి సైతాన్. ఎవరంటండి? భర్తను ఎవరైనా సైతాన్ అంటారండి? సైతాన్లో యేసు రక్తం ఇచ్చి సైతాన్ అని సైతాన్ వచ్చాడని ఆయన మీద చిరాకు పడిందంట. చిరాకు పడి ఆయన అన్నాడు, సర్లే కానీ జాలే చేసిన ప్రార్థన చాలు కానీ ఏడు నీళ్ళు పెట్టి స్నానానికి అన్నాడు అంట. ఇప్పుడు మనకు షవరు ఏంటంటే హాట్ వాటరు, కూల్ వాటరు, ఆ తర్వాత 2 మిక్స్ అయ్యి వచ్చేది. ఇంక ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఆ రోజులో బకెట్లు తీసుకెళ్ళి హాట్ వాటర్ ఒక బకెట్లో పెట్టేవాళ్ళు, ఆ తర్వాత కూలింగ్ వాటర్ చల్లని నీళ్ళు తీసుకెళ్ళి ఇంకొక బకెట్లో పెట్టి రెండింటిని కాఫీని కలుపుతారు కదండి. అట్లా కలిపితే అప్పుడు గోరవెచ్చగా అయిన తర్వాత స్నానాలు చేయాలి. అప్పుడు పాప ఈమె ప్రార్థన ఇదిలో ఉండి ఏం చేసి 7 నీళ్ళు అక్కడ పెట్టి మరలా ప్రార్థన ఎక్కడ ఆగిపోతుందో అని మరలా వచ్చేసి మరలా కూర్చొని, ప్రభువా అగ్ని మండించు, నాలో అగ్ని మండించండి. ఆయన పాపం ఆవేశపరుడు పాపం, అసలు నీళ్లు కలిపిందా లేదని చూసుకోకుండా ఆయన వేడివేడికి పొగలు కక్కుతున్నాయంట నీళ్లు. చూసుకోవాలి, ఆ పొగలు చూసినా తెలుసుకోవాలి కదండి. ఆయన మరి ఏ ధ్యాసలో ఉన్నాడో పాపం, వేడివేడుగున నీళ్లు తీసుకుని పాపం నెత్తి మీద వేసుకున్నాడంట. పాపం ఆయనకి 4 వెంట్రుకలు ఉంటున్నాడు తల మీద. ఆ వేడివేడి నీళ్ళు నెత్తి మీద పడేసరికి తల కాలిపోయి ఆ 4 వెంట్రుకలు కూడా రాలిందంట. కాలిందని బాధ లేదు కానండి, నెత్తి మీద జుట్టు రాలిందని బాధేసింది ఆయనకి. ఆయన ఏం చేస్తాడండి, ఒకవైపున కోపిష్టుడు, రెండోది వేడివేడి నీళ్ళు, ఆ ఉండే 4 వెంట్రుకలు కూడా రాలింది. ప్రైజ్ లార్డ్. ఆ వేడివేడి బకెట్ ఎత్తుకొచ్చే ఏంటండి, ఈమెమో అగ్ని మండించు అంటుందంట. తీసుకొచ్చి నెత్తి మీద వేసాడండి. ఇక పరిగెత్తిందంట. చూడండి, బకెట్ మెడకాయలోనే ఉందంట. మెడకు అలా తగులుకొని ఉందంట బకెట్. పరిగెత్తుకొచ్చి, ఏసన్ గారండి సాచుకొని చెప్పునా, ముందు బకెట్ తీసి పక్కన పెట్టామా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సాచుకొని చెప్తాను ఏంటంటే, సంగముగా మనం ప్రార్థన చేయాలి. కొంతమంది ఉంటారండి, వాళ్ళు ప్రార్థన చేయరు, ప్రార్థన చేసేవాళ్ళని చేయలేరు. అడుగడుగున అడ్డుపడుతూ ఉంటారు. ఇంకొక గుంపు కూడా ఉన్నారండి అతని జీవితంలో. యేసు ప్రభు అతని మొరను విని నిలబడ్డాడు. నిలబడ్డ వెంటనే నిలబడి అతని రమ్మనగానే వీళ్ళందరూ వెళ్ళి, నాన్న ధైర్యం తెచ్చుకో, స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చేతులు పట్టుకొని చెప్పండి, ధైర్యంగా ఉండండి అని చెప్పండి. స్పందించలేని కొంతమంది. ప్రైజ్ లార్డ్. ధైర్యంగా ఉండండి. మనల్ని ధైర్యపరిచే వాళ్ళు కావాలండి. నా జీవితంలో చాలామంది ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను ఎప్పుడైనా కొంచెం డల్గా కనిపించాను అనుకుంటే వెంటనే వచ్చేస్తారు. ఏ చెనక్కాయలు తీసుకోను, ఏ కర్జికాయలు వండుకోను, మొత్తం మీద వస్తారు. ప్రైజ్ లార్డ్. నాకు ఒక తల్లి ఇలా చెప్పిందండి ఒకరోజు. నేను ఏదో ఉంటాయి కదండి సేవలు, మాకు బోళ్ళని పోరాటాలు ఉంటాయి, పనులు, పోరాటాలు, సేవ. దిగులుగా కనబడుతున్నాను. కొంతమంది ముఖానికి మాస్క్ వేసుకొని కవర్ చేస్తారు, కొన్ని జీవితాలకి మాస్క్ వేసినా కూడా కనబడుతుంది, గుర్తుపట్టేస్తారు. మన హృదయంలో ఉండేది ముఖంలో ప్రతిబింబిస్తుంది కదండి, అర్థం కాదండి మన ముఖం. ప్రైజ్ లార్డ్. ఆ తల్లి నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది, అయ్యా ఏంటి దిగులుగా ఉన్నట్టున్నావు అని అంటే, దిగులే ఉందమ్మా బాగానే ఉన్నానంటే, బాగానే ఉన్నామంటే ఖచ్చితంగా ఏదో బాధ ఉంటుందని. అప్పుడు నాకు ఒక తల్లి ఒక మాట చెప్పింది, నాన్న నిప్పుని చూస్తే గడ్డి భయపడుతుంది, నిప్పుని చూస్తే గడ్డి వాముకు భయమేమో. గడ్డి వాములు ఉంటాయి, ఆ గడ్డి వాములు దేనికి భయపడుతుందండి? నిప్పు
చూస్తే భయపడిపోయి, ఎందుకంటే నిప్పు అంటుకునేది అనుకో మొత్తం తగలబడిపోయి బూడిదైపోతుంది, అంతే, ఏం మిగలదు. కాబట్టి నిప్పుని చూస్తే గడ్డి వాములకు భయమేమో కానీ బంగారానికి భయం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అది ఆ బంగారం ఎలాంటి అగ్ని పరీక్షలు గుండా వెళ్ళినా శుద్ధ సువర్ణముగా మార్చబడుతుంది, శుద్ధ సువర్ణముగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమేనండి, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఆ మాట. కాబట్టి అబ్రామయ్య, నీవేం భయపడొద్దు, నీవు గడ్డివి కాదు శ్రమను చూసి కాలిపోవడానికి, నువ్వు బంగారం. నువ్వెంత పరీక్షించబడతావు అంత గొప్పగా ప్రభు నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ధైర్యపరిచే సమూహం. ఆమెను చెప్పండి అది గట్టిగా. మరి అలాంటి ఒక నలుగురు మన లైఫ్లో ఉండడం మంచిది. ఏదైనా మనం కృంగిపోయినప్పుడు ఇంకా లేనిపోయిందని చెప్పి మనల్ని కృంగదీయకుండా ఏంగా ధైర్యంగా ఉండండి అని ధైర్యపరిచే ఒక గుంపు ఉన్నారు. నాయనా కుమారుడా ధైర్యంగా ఉండు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రభు పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు పిలువమన్నాడు, జస్ట్ పిలవచ్చుగా వాళ్ళు వెళ్ళి. యేసు ప్రభు ఏం చెప్పాడు, ఆయన నా దగ్గరికి పిలుచుకోరండి అని ప్రభు చెప్పాడు. పిలుస్తున్నాడు, రా పిలుస్తున్నాడు, రా. ప్రైజ్ ది లార్డ్. రా, నేను ఆ బ్రదర్ని పిలవండి అంటాను ఎప్పుడన్నా. పిలుస్తున్నాడు రా, ఏంటయ్యా పిలుస్తున్నాడు రా. ఎవరు బ్రదర్ మీరు, ఎవరు అదిగో ఆ నిలబడి అబ్రాహం పాస్టర్ పిలుస్తున్నాడు రా. ఎవరండి, మీ పేరేంటి, ఎక్కడి నుండి వచ్చారు, అన్నగారు మేము అంటే అది ఎంత బాగుంటుందండి. పిలుస్తున్నాడు రా. సరే, దేవుడు పిలువమన్నాడు. ఏంటయ్యా అట్లా మాట్లాడుతున్నావు, మరి పిలుస్తున్నారా అంటావు ఏంటంటే, నీవు అదేగా చెప్పింది, పిలువమనగా అన్నావు. చెప్పినట్లు చేస్తారు కొంతమంది. కానీ వీళ్ళు వెళ్ళి ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను ప్రభు పిలుస్తున్నాడు లెమ్మని చెప్పి అతను ప్రభు దగ్గరికి తీసుకొచ్చు. ఒకటి యేసు ప్రభు గురించి బోధించిన గుంపు, రెండోదిగా ప్రార్థిస్తుంటే అడ్డగించే గుంపు, మూడోదిగా మా ప్రియులారా యేసు ప్రభు దగ్గరికి అతన్ని తీసుకొచ్చే గుంపు. 4 గుంపు కూడా ఉన్నారండి. ఆయన స్వస్థత పొందిన తర్వాత వీళ్ళందరూ సంతోషించి దేవుని మహిమపరిచారు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనం బాగుపడినప్పుడు చూసి సంతోషించే ఓ 10 మంది మనకు ఉండాలి. హల్లెలూయా.